ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి లాకర్ బెడ్. కొంతమంది అడుగుతున్నారండి లాకర్ బెడ్లు అవైలబిలిటీ ఉన్నాయని. ఇవాళ లాకర్ బెడ్ కావాలంటే ఇంటర్నేషనల్ కంపెనీలోనే ఉన్నాయండి. 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. కానీ నేనేం చెప్తానంటే మా దగ్గర హోమ్ మేకింగ్ బెడ్లో 10,000 రూపాయల పరుపు తీసుకున్నాడు కూడా లాకర్ బెడ్ తయారు చేసేయచ్చు. ఇప్పుడే మీ కళ్ళ ముందే చూపిస్తా. 8 ఇంచెస్ బెడ్లో లాకర్ ఎలా సెట్ చేసామనేది మీకు చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ శాంపిల్ పీస్ కాబట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే దీని లోపల లాకర్ ఉంటుంది. అయితే మీకు చూపించడం కోసం డైరెక్ట్గా ఇలా పెట్టి చూపించానండి. దీన్ని ఏం చేయాలంటే మీకు ఆన్లైన్లో దొరికింది. ఇది 1,500 రూపాయలు ఆన్లైన్లో. ఇది నెంబర్ లాక్. దీనికి ఇట్లా గొలుసు లాగిస్తాడు చైన్ లాగా. దీన్ని ఏం చేస్తారంటే పరుపు కింద మంచానికి ప్లేవుడ్ ఉంటుంది కదా, ప్లేవుడ్ కుక్కం వేసేసేయండి. దీనికి నేను మొత్తం వీడియోలో క్లారిటీ చూపిస్తాను, దానికి వేసేసేయండి. ఇది ఇట్లా పెట్టుండదు. అలా లాకర్ వరకు తీసుకెళ్లాలని కూడా కుదరదు. ఇది మనం క్లాంప్ వేసి కొట్టేస్తాం కాబట్టి సపోజ్ ఇది ఉందనుకోండి మంచం ప్లేవుడ్, ఇది దీనిపైన దీనికి వేసి కొట్టేస్తాం కాబట్టి మీకు ఎక్కడ కూడా వేరే ఇబ్బంది కూడా ఉండదు. తక్కువ ఖర్చులో క్లాంప్ దీనికి వేసేసేయండి మంచానికి. తీసుకొచ్చి దీనికి ఇన్సర్ట్ అయ్యింది. లాకర్ ఎవరు తీసుకెళ్ళడానికి కుదరదు. తెలిసినా కూడా దాదాపుగా ఎవరు తెలియదు. నెంబర్ లాక్ వస్తుంది. ఇలా తిప్ప నెంబర్ అవ్వగానే ఓపెన్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిన డాక్యుమెంట్ దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్, మరీ ఇంపార్టెంట్ అని ఇలా పెట్టుకోవచ్చు. దీంట్లో ఎంత ఖాళీ ఉంటుంది అంటే 2 అంగుళాలు అనమాట హైట్. సుమారుగా 9 అంగుళాలు 4. దీంట్లో సరిపోయిన డాక్యుమెంట్స్ మనం పెట్టేసుకొని ఏ కావాలో అవి పెట్టేసుకొని ఇలా పెట్టేసి ఇలా తిప్పేయటం ఇంకా లాక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మన పాస్వర్డ్ నొక్కితేనే మళ్ళీ ఓపెన్ అయింది. మీరు మీ దగ్గర పరుపు కొని ఉంటారు ఆల్రెడీ. రీబాండెడ్ ఉంటుంది కదా, ఏ సైజ్ వచ్చింది ఈ సైజులో కటింగ్ చేసేసుకోండి. రీబాండెడ్ కటింగ్ చేసేసి మీరే తీసి చేసేసుకోవచ్చు. ఇది ఇంకోటి చెప్పకూడదు, సీక్రెట్ కాబట్టి ఇంకోటితో పని లేదు. యాక్సా బ్లేడ్ పెట్టి చిన్న బ్లేడ్లు ఉంటాయి, ఇలా కట్ చేసేసుకోండి. ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ చైన్ జిప్పు కవర్లోంచి హోల్ వేసి ప్లేవుడ్కి ఫిక్స్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా దీంట్లో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఉన్న దీని లోపల పెట్టేసేయండి. దీనిపైన లాటెక్స్ పెట్టేసుకోండి. అంటే ఇప్పుడు మేము కటింగ్ చేయలేదండి, కటింగ్ చేయకుండా చూపించాను. పెద్ద పరుపు మీద ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఇది 2 అంగుళాల హైట్ కాబట్టి 4 అంగుళాలు రీబాండెడ్లో 2 అంగుళాలు హోల్ కట్ చేసుకున్నా నష్టం లేదు. సపోజ్ 4 అంగుళాలు అనుకోండి, ఇటు సైడ్ పెట్టుకోండి. 8 అంగుళాలు మన పరుపు వచ్చింది. ఇక్కడ ఇటు పక్కన కట్ చేసి ఇటు పెట్టుకోవచ్చు. 4 అంగుళాలు 6 అంగుళాలు 8 అంగుళాల వరకు తల దగ్గర సెట్ చేసుకోవచ్చు. లోతు హైట్కి మాత్రం మ్యాక్సిమం 2 నుంచి 4 అంగుళాలు కట్ చేసుకోవచ్చు పరుపుని బట్టి. ఇప్పుడు 6 అంగుళాల పరుపు అనుకోండి 2 అంగుళాలు కట్ చేసుకోండి. 8 అంగుళాల పరుపు అనుకోండి 4 అంగుళాలు కట్ చేసుకోండి. రీబాండెడ్లో ఎక్కువ కట్ చేసి లాటెక్స్లో తక్కువ కట్ చేసుకోండి. అప్పుడు మీకు లాకర్ బెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి లాకర్లు పరుపులో 4 మూలలో 4 పెట్టుకోవచ్చు. మీరు పరుపు మీద కూర్చున్నా పనుకున్నా కూడా మీకు అలా ఉన్నట్టు కూడా మీకే తెలియదు లాకర్ ఉన్నట్టు కూడా. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ఐడియాలు ఉన్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.